ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా పొదుపు సంఘాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా డెవలప్ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం డ్వాక్రా అయినా డ్వాక్రాలని 1 కోటి మంది మహిళలను డ్వాక్రా గ్రూపుల్లో చేర్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 96 నుంచి ఆయన చేసిన కృషి ఫలితంగా 99 నాటికి 1 కోటి మంది మహిళలు పొదుపు సంఘాల్లో జాయిన్ అయ్యారు. అయితే ఆ మహిళలకి బ్యాంకులు రుణాలు ఇవ్వడం, ప్రతి నెలా వారు ఆ తీసుకున్న రుణానికి ఈఎంఐ బ్యాంకుకి వెళ్ళి చెల్లించాల్సి వస్తుంది. అయితే ఒక గ్రూప్లో 10 మంది ఉంటే 10 మంది వెళ్ళాల్సిన అవసరం లేదు, గ్రూప్ లీడర్ వెళ్తూ ఉంటారు. ఇలా 1 కోటి మంది మహిళలకి దాదాపు 10 లక్షల మంది గ్రూప్ లీడర్స్ ఉన్నారు. వీరంతా 1 నుంచి 5వ తేదీ వరకు బ్యాంకుల్లో గంటలు నిలబడాల్సి వస్తూ ఉంది. టైం వేస్ట్, బ్యాంకుల సిబ్బందికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణానికి ఈఎంఐ ఇంటి దగ్గర నుంచే చెల్లించవచ్చు. అందుకోసం ఒక యాప్ డెవలప్ చేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు, గంటలు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి వారు జామకాయలు కొన్నా కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో డ్వాక్రా కొంచెం ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2-3 నెలల్లోనే ఈ యాప్ అందుబాటులో రాబోతా ఉంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఈ డ్వాక్రా లీడర్లకు ఏదైతే బ్యాంకుల చుట్టూ తిరిగే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ తగ్గిపోతాయి. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ డ్వాక్రా మహిళలను కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం కూడా ఉండదు. ఎవరికి వారు ఆన్లైన్లో పే చేస్తారు కాబట్టి ఇక ఏదైతే బ్యాంకుల్లో లోన్స్ తీసుకుని ఈఎంఐ పే చేస్తూ ఉంటారో అలాగనే డ్వాక్రా గ్రూప్ మహిళలు కూడా యాప్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సేవలు అందుబాటులో రాబోతా ఉన్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే దాదాపు 10 లక్షల మంది డ్వాక్రా గ్రూప్ లీడర్లకు రిలీఫ్ దొరుకుతుంది. 1 కోటి మందికి ఈ సేవలు అందుతాయి. మంచి సదుపాయం, ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యంగానే తీసుకొస్తున్నారు. దీనికి అభినందించాల్సిందే. రాబోయే కొద్ది రోజుల్లో ఈ యాప్ పనితీరు ఎలా ఉంటుంది, మహిళలు దీన్ని ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.